రేవంత్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఎస్ సార్. రేవంత్ గారు, కేంద్రం చెబుతుంది, నిన్న ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా ప్రజలకు 2 లక్షల కోట్ల రూపాయలు సేవింగ్స్ అవుతాయంటూ కూడా ఒక కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? నిజంగానే ఆ డబ్బు, ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల జోబుల్లోకే, సామాన్యుల జోబుల్లోకే వెళ్తాయా అనేటటువంటిది ఒక క్వశ్చన్. దీని మీద మీ ఒపీనియన్? సో ఎగ్జాక్ట్ గా అసలు మేడం చెప్పిన మాటను అర్థం చేసుకోవాలి. 2 లక్షల కోట్లు ప్రజల జేబుల్లోకి వెళ్తాయనేది కాదు, మార్కెట్ లో లిక్విడిటీ పెరుగుతుంది అని ఒక మాట అది. సో మార్కెట్ లో లిక్విడిటీని పెంచడం కోసము మనకి మానిటరీ పాలసీ చేంజెస్ చేయొచ్చు, లేదా ఫిజికల్ పాలసీ చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు మన భారతదేశానికి వెన్నుముక్క అనేది కన్జంప్షన్ ఎంత బలంగా ఉంటే మన ఇండియన్ జీడిపి కూడా అంత స్టేబుల్ గా ఉంటది. మనం ఎప్పుడైతే కన్జంప్షన్ ని బలపరుస్తూ ఉంటామో, ఎటువంటి ఎక్స్టర్నల్ ఇష్యూస్ అంటే వేరే కంట్రీస్ లో రిసెషన్స్ ఉన్నా, ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నా కానీ మన దగ్గర కన్జంప్షన్ బలంగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది మన నమ్మకం. గత 10 సంవత్సరాలు మనకి ఆ ఫోకస్ అంతా కూడా డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బిల్డింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు కన్జంప్షన్ మీద కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో వాటి మీద ఎంత ఫోకస్ పెట్టినప్పటికీ కన్సంప్షన్ కొంత వీక్ అవ్వటం, పర్టికులర్ గా 2020 సంవత్సరం తర్వాత జీతాలు సరిగ్గా పెరగపోవటము, అండ్ దాంతో పాటుగా మనకి ఆ ఎక్స్పెన్సెస్ అనేవి, అంటే ఇన్ఫ్లేషన్ బాగా షూట్ అయి ఎక్స్పెన్సెస్ బాగా పెరిగి సామాన్యుడి దగ్గర కనీసం సేవింగ్స్ రేషియో గతంతో పోలిస్తే దాదాపు 50% కి పడిపోవటం, ఇదంతా కొంత వరింగ్ ఫ్యాక్టర్ గా మారింది. అండ్ దాని వల్ల మనకి ప్రైవేట్ క్యాపెక్స్ అనేది అసలు లేకుండా పోయింది. రూరల్ ఎకానమీ వీక్ అవటము, అర్బన్ ఎకానమీ వీక్ అవటము, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్, అంటే మధ్య తరగతి వాడు వీక్ అవటం అనేది గమనించిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళు ఫిజికల్ పాలసీ చేంజెస్, అంటే పర్టికులర్ గా ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చారు. దాంతో పాటుగా ప్యారల్ గా మానిటరీ పాలసీ చేంజెస్ అని అంటాం. అంటే ఆర్బీఐ సైడ్ నుంచి హోమ్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అండ్ క్యాష్ రిజర్వ్ రేషియోస్ ని తగ్గించటము, వీటన్నిటి ద్వారా మరికొంత డబ్బుని మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు, లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తారు. అది కూడా సరిపోవట్లేదు. ఇంకా రివైవల్, మనకంటూ అర్బన్ ఎకానమీలో ఎటువంటి రివైవల్ కనిపించట్లేదు. సో దీన్ని మరింతగా బూస్ట్ చేసే ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి GST 2.0 తోటి ఇంకొక ముందడుగు వేశారు. ఒక రకంగా ఈ ముందడుగు వల్ల మనకి డైరెక్ట్ కన్సంప్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది మనం మరి కొంత టైం వెయిట్ చేసేదో చూడాలి. ఇప్పుడు కొంత GST తగ్గించడం వల్ల ఇంకా 2 lakh crores అనేది అడిషనల్ గా మార్కెట్ లో ఫ్లో పెరుగుతుంది. ఈ ఫ్లో మార్కెట్ లో పెరిగినట్లయితే ఈవెన్ కంపెనీస్ దగ్గర కొంత లిక్విడిటీ పెరుగుతుంది, వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ని పెంచగలుగుతారు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రాగలుగుతారు. సో ప్రైవేట్ సైడ్ నుంచి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపెక్స్ పెరుగుతుంది. సో ఈ ఎస్టిమేషన్స్ అనేవి మార్కెట్ లో ఉన్నాయి. కానీ నిజంగానే ఈ GST తగ్గటం వల్ల ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఇది పూర్తి స్థాయిలో మనకి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, అంటే పూర్తి స్థాయిలో జనాలు నిజంగానే కొనుగోలు శక్తి ఈ ఒక్క GST తోటే పెరుగుతుందా లేదా అనేది కొంత వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ప్రభుత్వం మాత్రం అన్ని వైపుల నుంచి ప్రైవేట్ క్యాపెక్స్, అలాగే రేవంత్ గారు, గతంలో కూడా కొన్నింటి మీద GST తగ్గించినా కూడా ఆ ఫలాలు సామాన్యులకు అందలేదు, కంపెనీలు ఆ లాభాలు వారి దగ్గర ఉంచుకున్నారు తప్పితే సామాన్యుల దాకా అవి అందించలేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. ఈసారి కూడా అదే ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది, అది రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది అనేటటువంటి కొన్ని భయాలు కూడా కనిపిస్తున్నాయి. ఏమంటారు దీనికి సంబంధించి? దీన్ని మనం రెండో కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ ప్రైసింగ్స్ పెంచని పరిస్థితుల్లో కంపెనీలు నెట్టబడ్డాయి. వాళ్ళకి రా మెటీరియల్ ప్రైసింగ్ పెరుగుతోంది, జీతాలు కూడా పెంచాల్సినటువంటి పరిస్థితుల్లో నెట్టబడ్డారు. కానీ వాళ్ళు కాస్ట్ పెంచితే మాత్రం జనాలు కొనే పరిస్థితుల్లో లేరు, కాబట్టి వాళ్ళే మౌనంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కొన్ని కంపెనీలు ఎవరైతే ఆ ప్రైసింగ్ ని పెంచకుండా ఆ బర్డెన్ ని వాళ్లే బేర్ చేస్తున్నారో గత 3-4 సంవత్సరాల నుంచి మేబీ అది పాస్ ఆన్ చేయకపోవచ్చు. కాకపోతే ఏవైతే మేజర్ ఎలిమెంట్స్ లైక్ ఆటో సెగ్మెంట్ లాంటివి ఉన్నాయో, వెహికల్స్ 2 వీలర్ అండ్ 3 వీలర్ 4 వీలర్ వెహికల్స్, వాటి మీద మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. వాళ్ళతో ప్రైసింగ్ ని తగ్గించి కస్టమర్స్ కి పాస్ ఆన్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ మనకి స్టాక్ మార్కెట్ లో, ఆటో స్టాక్స్ లో కూడా కనిపించింది. సేల్స్ బూస్ట్ అవుతాయన్న ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా బాగానే పెరిగాయి, దాంతో మొమెంటం వచ్చింది. పర్టికులర్ గా FMCG సెగ్మెంట్ లోనే మీరు చెప్పినటువంటి పానిక్ అయితే కనిపిస్తుంది. నిజంగానే వాళ్ళు ఆ బెనిఫిట్ ని పాస్ ఆన్ చేస్తారా, లేకపోతే వాళ్ళే హోల్డ్ చేస్తారా అనేది. ఇక్కడ వాళ్ళు హోల్డ్ చేయడం వెనకాల పూర్తిగా కంపెనీలు వాళ్ళ స్వలాభం అనే ఒక పాయింట్ కంటే 3-4 సంవత్సరాల నుంచి ఇన్ఫ్లేషన్ వర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్, దీని మధ్యలో ఈ డిఫరెన్స్ లో వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. కంపెనీస్ కూడా ఇప్పుడు ప్రాఫిట్స్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు. కంపెనీస్ అంటూ ప్రాఫిట్ లో ఉంటేనే వాళ్ళు 4 అడుగులు ముందర వేస్తారు, 4 ప్రాజెక్టులు కొత్తవి పెడతారు, 4 రకాల ఉద్యోగాలు కొత్తవి కూడా క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ వన్ సింగిల్ డైరెక్షన్ నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. అన్ని అయితే పాస్ ఆన్ చేసే అవకాశం లేదు, ఒక 50% పాస్ అయ్యే అవకాశం ఉంది.
కానీ ఈ ఇంపాక్ట్ వల్ల ప్రభుత్వం మీద మాత్రం డెఫినెట్ గా ఒక 48,000 కోట్ల వరకు భారం అయితే పడుతోంది. Okay. ప్రభుత్వం తన వంతు అడుగైతే ముందరకు వేసింది. గోయింగ్ ఫర్దర్ ఐదర్ కంపెనీస్ కొంతవరకు ప్రాఫిటబుల్ గా అయి జనాలకి జీతాలు పెంచే అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి, లేదు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ ప్రజలకి పాస్ అయినా బెనిఫిట్ చేసే అవకాశం ఉంది. ఏదో ఒక రకంగా బెనిఫిట్ అయితే అవుతుంది. ఓకే రేవంత్ గారు. సత్యనారాయణ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సత్యనారాయణ గారు ఓకే, క్లియర్. యా